ఇప్పుడు కవిత తన తండ్రి గారికి 6 పేజీల లేఖ రాసింది. అయితే ఆమె లేఖ రాసి ఇస్తే కాంగ్రెస్ అంటగడితే ఎట్టవుతుంది? ఆమె లేఖ రాసింది కదా, తండ్రి గారికి లేఖ రాసింది. నేను రాయలేదని ఆమె డినై చేయలేదు. ఆమె రాసినప్పుడు కాంగ్రెస్ని మనం దాంట్లో లగ్గించేసేదానికి ఎట్టవుతుంది? ఊరికి అది ఏదో కువిమర్శలు చేసేదానికి పనికి వస్తుంది. కానీ ఒక తండ్రికి కూతురుగా ఆమె రాసిన లేఖ అది. ఆ లేఖని ఆమె డినై చేయలేదు కదా, చేయలేదు. దాని మీద ఖండింపు కూడా రాలేదు. హరీష్ రావు, కేటీఆర్ కూడా దాని మీద స్పందించలేదు ఇప్పటిదాకా. కవిత అమెరికాలో ఉంది. అవి ఏమి వాళ్ళ దగ్గర నుంచి పార్టీ నుంచి ఎలాంటి రిప్లై లేదు అంటే ఆ లెటర్ మీద. నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్లో 2 వర్గాలుగా బీఆర్ఎస్ చీలే అవకాశం లేకపోలేదంటారా ఈ లేఖ చూసిన తర్వాత? కానీ అంటే అది కుటుంబ వ్యవహారము. వాళ్ళే చెప్పినారు కదా, కుటుంబం అన్నాక కలహాలు ఉంటాయి కదా అని. లేవు అని నేను అనలేదు కదా. కుటుంబం అన్నాక అభిప్రాయ భేదాలు ఉంటాయి. అభిప్రాయ భేదాలను వ్యక్తీకరించడంలో తప్పేముందని చెప్పి వారి నాయకత్వమే ఒప్పుకున్నారు కదా. చీలిగా ఏర్పడే ప్రమాదం లేకపోలేదంటారా? పార్టీ చీలుతుందా లేదా అది వేరు సమస్య. ఇప్పుడు ఎటు చెప్తాం? రాసింది ఆమె సంబంధించి ఆమెకు నచ్చిన విషయాలన్నిటిని రాసింది. డినై చేయలేదు, పార్టీ కూడా ఖండించలేదు. నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉందండి? హరీష్ రావు కూడా కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా మనకు వార్తలు వస్తున్న పరిస్థితి. ఇటు కేటీఆర్, అటు బీఆర్ఎస్ కవిత, త్వరలో బీఆర్ఎస్ కవిత కూడా కొత్త పార్టీ పెడతారని, తెలంగాణ జాగృతి సమితి పెడతారని కూడా చర్చలు వినిపిస్తున్న పరిస్థితి. వినపడచ్చు. అతను కేసీఆర్ గారు బతికినంత కాలము ఏం జరగకపోవచ్చు, కానీ తర్వాత ఏమన్నా పార్టీలో చిలుకలు వస్తే చెప్పలేం. కానీ అతను ఉన్నంత వరకు ఏముండదు అంట. అంటే ఊహాగానాలు బీజేపీ అంటే హరీష్ రావు కొత్త పార్టీ పెడితే బీజేపీ సపోర్ట్గా ఉంటుంది అన్నట్టు కూడా. అది వారికి సంబంధించిన వ్యవహారం. హరీష్ రావుకు పార్టీకి సంబంధించిన వ్యవహారం. ఆయన ఏ నిర్ణయాలు తీసుకుంటారని నేను చెప్పలేను కదా అంట. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాజీ హోంమంత్రిగా ఉన్నారు. నిన్న మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు చనిపోయిన పరిస్థితి ఏంటి సార్? ఆపరేషన్ కగార్ ఇంతటితో పూర్తయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం ఉంటుందా? అంటే ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటనలు బట్టి కగార్ ఆపరేషన్ మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాలు కూడా నక్సల్ ప్రభావిత రాష్ట్రాలు కూడా పోలీస్ సిబ్బంది ఇతరులు కూడా పాల్గొంటున్నారు. మొన్న కర్రగుట్టలో మొత్తం అది శానిటైజ్ చేయడము, తర్వాత ఇది జరుగుతుందని ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్తో వీళ్ళు పోవటము, ఎదురుకాల్పులు జరగటం, ఎదురుకాల్పుల్లో ఆయన చనిపోయిన విషయం. దాన్ని అంటే మొత్తానికి మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా చేశారు కాబట్టి 25 ఏళ్ళ 40 సంవత్సరాల అజ్ఞాతం అని కూడా చెప్తున్న పరిస్థితి. అలిపిరిలో చంద్రబాబు బాంబ్ బ్లాస్ట్ ఉంది, వచ్చింది పేపర్లో అయితే చూసినాను. కదిల్లో చంద్రబాబు నాయుడు మీద అటాక్ అయితేనేమి, మిగతా ఆయన పాల్గొన్న చాలా విషయాలన్నీ కూడా పత్రికల్లో వచ్చినాయి. ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్స్ అన్నీ వచ్చినాయి. మిలిటెంట్ ఆపరేషన్లు అవి న్యాయపరంగా చర్యలు తీసుకుంటారు కదా. తీసుకోకూడదు అనేటట్టు చట్టం అనేది ఉంది. చట్టానికి వ్యతిరేకంగా ఎవరు నడుచుకున్నా కానీ మా సిద్ధాంతం ఇదని చెప్పేదానికి లేదు కదా. అంటే ఇప్పుడు పౌర హక్కుల నాయకులు ఏంటున్నారని పట్టుకుని కాల్చారు, అది బుట్టకపోయిన కౌంటర్. మాట్లాడేదానికి మాట్లాడచ్చు, దానికి ఎవిడెన్స్లు ఉండాలి కదా. చిన్న నాయకుడు పట్టుకుపోయి అరెస్ట్ చేసి కాల్చడానికి చిన్న నాయకుడు కాదు కదా. ఆయన చుట్టూరు భద్రతా సిబ్బంది ఉంటారు, ఇవన్నీ ఉంటాయి కదా. ఎట్టపట్టబోతారు అంత తొందరగా. అంటే ఎవరి వైఫల్యం అనుకోవచ్చు? ఇప్పుడు మావోయిస్టుల ఏరివేతలో ప్రభుత్వం సక్సెస్ అయిందని అనుకోవచ్చా, లేకపోతే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి? టెక్నాలజీ అనేదే కాదు, డ్రోన్లు ఉపయోగిస్తున్నారు, హెలికాప్టర్లు ఉపయోగిస్తున్నారు. 3-4 రాష్ట్రాల ఆపరేషన్స్ జరుగుతున్నాయి. కూంబింగ్ ఆపరేషన్ జరిగినప్పుడు ఇంత ఫోర్స్కు తట్టుకోవాలి కదా. అంటే ఇప్పుడు చర్చలు జరిపండి మహాప్రభు అని చెప్పేసి మావోయిస్టులు అంటున్నారు. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎప్పుడైనా కానీ ఎవరు తక్కువ స్థానంలో ఉంటే వాళ్ళు చర్చలు జరపమంటారు. ఆపరేషన్స్ వాళ్ళు చేస్తున్నప్పుడు ఇప్పుడు చర్చలు ముందు ఉండాలి ఇదంతా. ఓకే, ఇప్పుడు ఇది మావోయిస్టులకు ఆఫ్టర్ థాట్ అంటారు. ఇది మావోయిస్టులకు గట్టి దెబ్బే అనుకోవచ్చు అంటారు. అంటే ఒక నాయకుడు పోవడం ఎటైనా పార్టీకి దెబ్బే కదా. కార్యదర్శి అనేవారు ఇంతవరకు ఎన్కౌంటర్లలో చనిపోలేదు.
ఫస్ట్ టైం కార్యదర్శి ఎలిమినేట్ అవ్వడం అంటే కొంచెం దెబ్బే తగులుతుంది కదా. అతని మీద కోటి రివార్డు నంబాల కేశవ్. రివార్డులు ఉంటాయి లేండి, వాళ్ళ మీద రివార్డు ఉంటాయి కాదను. ఉన్నప్పుడు అతనైతే చాలా తన ఆధ్వర్యంలో జరిగిన సంఘటనలు ఉన్నాయి, అవన్నీ చట్టపరంగా వ్యతిరేకమైనవి. వాళ్ళు మా సిద్ధాంతం మా ప్రకారం మేము చేసినామని అనొచ్చు, కానీ అంటే రాజ్యాంగం ప్రకారం అయితేనేమి సిఆర్పిసి ప్రకారం అయితే ఎన్ని నేరాలే కదా. నేరాలు చేసి అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిరిగేటప్పుడు ఎదురుకాల్పులు జరిగినప్పుడు జరగచ్చు ఇటువంటి సంఘటనలు. మోడీ కూడా ట్వీట్ చేశారు దీని మీద. అమిత్ షా కానీ మోడీ కానీ ఒక కార్యదర్శి అనే వ్యక్తి చాలా ఎన్కౌంటర్లో వెళ్ళిపోయినప్పుడు ఇది ఆపరేషన్స్ విజయవంతమైన దాని మీద ట్వీట్ చేయొచ్చు అంత. ఓకే, కానీ ఒకవైపు ఏంటంటే గతంలో అంటే మొన్న జరిగిన పెహల్గాం దాడిలో ఉగ్రవాదులను పట్టుకోలేదు, కానీ అమాయకుల నక్సలైట్లను మాత్రం చంపుతున్నారు అన్నట్టు కూడా. నక్సలైట్లేమో అమాయకులు కాదులే, కానీ పహల్గాం దాడిలో వాళ్ళ నలుగురు తప్పించుకొని పోయిండొచ్చు, కానీ ఉగ్రవాద శిబిరాల మీద అయితే దాడి జరిగింది కదా. అంతకంటే ఎక్కువ ఒక ముగ్గురు నలుగురు తప్పించుకున్నంత మాత్రాన వాళ్ళు ఏదో అడవుల్లో పాకిస్తాన్లో ఎక్కడో దాక్కుంటే వాళ్ళని ఎట్ట పట్టుకుంటారు. అందువల్ల దానికి ప్రత్యేకంగా దాడి చేశారు కదా, అదేం పెద్ద విషయం కదా. 9 సావరాల మీద పాకిస్తాన్ భూభాగంలో పోయి 25 నిమిషాల్లో ఆపరేషన్ చేయడం అనేది చిన్న విషయం కాదు, పెద్ద విషయమే అది. ఓకే, ఇప్పటికీ ఆపరేషన్ ముందుకు కగార్ అనేది ముందుకు వెళ్ళే అవకాశం అంటారా, లేకపోతే దీనికి ఏమైనా అది టార్గెట్ ఏంటంటే 26 నిర్మూలన చేయాలనేది కదా. మార్చి 26 వరకు ఎలిమినేట్ చేసేయాలి మొత్తం. మార్చి 26 అని టైం వాళ్ళు అన్నారు, బట్ ఎలిమినేట్ ఈ నక్సల్ ప్రభావం లేకుండా చేయాలా అనేది వాళ్ళ ధ్యేయంగా ఆపరేషన్స్ చేస్తున్నారు. ఒకవైపు ఏంటంటే అక్కడ ఖనిజాలు ఉన్నాయి, సంపద ఉంది, కాబట్టి అదంతా అంబానీకి అదానికి కట్టబెట్టాలి, కాబట్టి మోడీ ఈ రకంగా అమాయకులు అంటే గిరిజనులను నక్సలైట్లను చంపేస్తున్నారని చెప్పేసి ఒక చర్చ. అది అన్నీ ఖనిజాలు ఉంటే రేపు పొద్దున చట్టం ప్రకారము చెల్లుతాయి. ఇప్పుడు ఖనిజాలకు ఇవ్వాలంటే మైనింగ్ లైసెన్స్లు ఇవ్వాలంటే వేలం పాటలో పోవాల్సిందే కదా. ఏం ఊరికే దానికి అంబానికి రాయిచ్చేదానికి లేదు. వేలం పాటలో ఎవరు ఎక్కువ పాడితే వాళ్ళకి ఇస్తారు. అలా ఉండినాయనుకోండి, ఉంటే వేలం పాటలో తీసుకోవాల్సిందే, కానీ గతంలో మాదిరి మైనింగ్ లీజులు మంజూరు చేసేదానికి లేదు.